కలిసి వచ్చే కాలానికి తగ్గట్లు అనుకువతో మాట్లాడితే కాలం కలిసి రాని వేళలో కూడా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ లాంటోరు అలా ఉండరు కదా. తమ కసి మొత్తాన్ని మాటల్లో చూపించాలనుకోవటం, వారికి తగ్గట్లే వారి బంధమగాదులు రాసే స్క్రిప్ట్ను వల్లెవేసే అధినేతలు కాల పరీక్షలో ఎంతలో తేలిపోతారన్న దానికి తాజా సీన్ ఒక నిదర్శనం అని చెప్పాలి. ఈ మొత్తం ఇష్యూలో నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, రాజకీయాల్లో ఒక్కోసారి ఎవరికి అందలేనంత ఎత్తులో ఉండొచ్చు, కానీ కాలం తర్వాతి రోజుల్లో వాళ్ళని పాతాళానికి తొక్కేసేలా చేయొచ్చు. ఈ రెండింటినీ గుర్తించి మెసలుకుంటే మర్యాదగా ఉంటుంది. అలాంటి వాటిని కేసీఆర్ లాంటోలు తమ చేతులారా తాము మిస్ చేసుకుంటారని చెప్పాలి. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ కేసీఆర్కి అప్పటికే ఎదురు దెబ్బ తగిలింది. కాకుంటే దానికి కొద్ది నెలల ముందే వెల్లడైన అసెంబ్లీ ఫలితాల్లో మంచి మెజార్టీతో అధికారాన్ని అందిపుచ్చుకున్న ఆయన ఏపీలోని తెలుగుదేశం గురించి మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. గత లోక్సభ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ 9 స్థానాల్ని సొంతం చేసుకోగా ఏపీలో టీడీపీ 3 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకుంది. ఆ తర్వాతి కాలంలో చాలానే ఇబ్బందులను ఎదురుచూసింది. లోక్సభలో తమ వాణిని వినిపించేందుకు సైతం ఇబ్బందికి గురైంది. కట్ చేస్తే తాజాగా వెల్లడైన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని టీడీపీ కూటమి ఏకంగా 22 స్థానాల్ని సొంతం చేసుకుంటే వైసీపీ 3 స్థానాలకే పరిమితమైన పరిస్థితి. 5 ఏళ్ల క్రితం ఎన్నికల ఫలితాల వేళ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలకు కాలం తనదైన తీర్పుని ఇచ్చింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకపోవడంతో లోక్సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అదే సమయంలో టీడీపీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మొత్తం 41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న 18వ లోక్సభలో సభ్యుల సంఖ్య పరంగా చూస్తే టీడీపీ 6వ అతిపెద్ద పార్టీగా నిలవటం గమనార్హం. మొత్తం సభలో బీజేపీకి 240 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, రెండో పెద్ద పార్టీగా కాంగ్రెస్ 99 స్థానాల్లో నిలిచింది. మూడో స్థానంలో సమాజ్వాదీ పార్టీ 37 మంది ఎంపీలతో, 4వ స్థానంలో టీఎంపీ మమతా బెనర్జీ పార్టీ 29 స్థానాల్లో, 5వ స్థానాల్లో డీఎంకే 22 మంది ఎంపీలతో నిలవగా టీడీపీ 16 మంది సభ్యులతో 6వ స్థానంలో ఉంది. నిజానికి బీజేపీకి కేటాయించిన ఎంపీ సీట్లలో టీడీపీ పోటీ చేసి ఉంటే పక్కాగా గెలవటమే కాదు, మరొకటి 2 స్థానాల్ని పెంచుకునే పరిస్థితి ఉండేది. ఈ ఎన్నికల్లో 3 అంకెల స్థానాల్ని ఒక బీజేపీ మాత్రమే సొంతం చేసుకుంది. కాకుంటే వయనాడ్లో త్వరలో జరిగే ఉప ఎన్నికల ఫలితం తరువాత కాంగ్రెస్ 3 అంకెల స్థానాన్ని సొంతం చేసుకోవటం ఖాయం. నిజానికి ఇప్పటికే ఆ పార్టీ బలం 3 అంకెలకు చేరుకుంది. కారణం, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఎంపీలు ఒకరిద్దరు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా పేర్కొనడం తెలిసిందే. తాజాగా కొలువు తీరే లోక్సభలో 34 పార్టీలకు సింగిల్ డిజిట్ ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకున్నాయి. అందులో 16 పార్టీలు ఒక్క సీటును మాత్రమే గెలిచాయి. 4 స్థానాల్లో గెలిచిన వైసీపీ 15వ స్థానంలో నిలవగా, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ బీఆర్ఎస్కు 18వ లోక్సభలో ఒక్క సభ్యుడు కూడా లేని దుస్థితి. కాలమహిమ అంటే ఇదే కదా.